భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉగ్రవాదులు బాంబులు దాడి చేశారు. ప్రస్తుతం చూస్తుంటే ఆ బాంబుల దాడి మాత్రం ఘటన అందరినీ కూడా భయాందోళనకు గురిచేసింది. ఈ విషయంలో మాత్రం జిల్లా యంత్రాంగం ఏ మేరకు అప్రమత్తంగా ఉంది, ఇటు పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చూస్తే కాంప్లెక్స్లో ప్రయాణికులందరూ కూడాను ఒక్కసారిగా ఈ బాంబుల శబ్దానికి భయపడి ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడ పడుకుని పోయే పరిస్థితి. అంటే ఈ ప్రక్రియ మాత్రం కేవలం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఎటువైపు నుండైనా కూడాను టెర్రరిస్టులు దాడి చేసినా, బాంబు దాడి చేసినా కూడా తమను తాము ఎలా కాపాడుకోవాలి, ఆ కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. చూస్తే కనుక ఏపీ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. ఎవరైతే అపస్మార స్థితి పడి ఉన్నారో వారికి కూడా మెడికల్ టీం మాత్రం ఇక్కడ చికిత్స చేస్తుంది. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను ఇదొక మాక్ డ్రిల్ రూపంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎటువైపు నుండి ఉగ్రవాదులు దాడి చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈరోజు జిల్లాలకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ బాంబు శబ్దానికి బీతిల్లి ఇక్కడ పడిపోయినటువంటి ఒక ప్రయాణికుడు మాత్రం ఇక్కడ రెస్క్యూ చేసి తీసుకెళ్తున్నారు. వీరికి మెడికలైజేషన్ సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉగ్రవాదులు బాంబులు దాడి చేయించిన విషయం మాత్రం ప్రయాణికులతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నానా భయాందోళన గురించే పరిస్థితి. ఎవరైతే ఈ బాంబు దాడిని బెదిరి ఇలా పడిపోయారో వారందరూ కూడా మాక్ డ్రిల్ చేసి చూస్తే కనుక అటువైపు ప్రయాణికులందరూ కూడా హారబుల్గా చూస్తే ఈ మాక్ డ్రిల్ సారాంశం ఏంటి, ప్రయాణికులకు కానీ ప్రజలకు ఉన్న ఎటువంటి అంటే ఒక మెలకు చెప్పే పరిస్థితి ఏం లేదండి. యుద్ధం వస్తే ఒకవేళ బాంబులు పడితే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పక్కన ఉన్న వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ఇది ఒక మాక్ డ్రిల్. అందరూ కూడా చాలా బాగా సహకరించారు. ముందుగా ప్రతి ప్రయాణికుడు కూడా ఆత్మరక్షణ ముందు చేసుకోవాలి. అందరూ కూడా బాంబులు పేలినప్పుడు ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలనేది ఒక రిహార్సల్ చేశాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యం ఎటువైపు నుండి ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందన్న విషయం ప్రయాణికులు తెలియకపోయినా అటువంటి పరిణామాలు వస్తే కనుక వాళ్ళని కాపాడుకునే చేసేందుకు ఈ మాక్ డ్రిల్ ఎంతగానో దోహదపడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామందికి తెలియదు ఒక బాంబు పేలితే అది ఏ యాంగిల్లో అది మనకు తగులుతుంది, ఎలా తగులుతుంది ఎవరు తెలియదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత, సామాజిక స్పృహ అనేది మనకు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ మాక్ డ్రిల్ చేయిస్తున్నారు. ఇది అందరినీ కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది వారి భావి జీవితంలో ఎప్పుడన్నా ఇటువంటి పరిణామం ఎదురైనప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి, స్వీయ ఆత్మరక్షణకి, పక్కన వాళ్ళని రక్షించడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఎవరెవరైనా డిపార్ట్మెంట్లు ఇక్కడ పాల్గొనే పోలీసులతో పాటు అన్ని డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ అన్ని డిపార్ట్మెంట్ పాల్గొన్నాయి. ఏదైతే ఈ మాక్ డ్రిల్ ప్రక్రియ ఉందో ఇది మాత్రం ఎక్కడైనా ఉగ్రవాదులు బాంబు దాడి కనుక చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో తమను స్వయం రక్షణ కల్పించుకోవడానికి ఎంతగానో దోహదపడేందుకు ఈ మాక్ డ్రిల్ దోహదపడుతుంది. ఫైర్ పరంగా ఎటువంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు బాంబింగ్ జరిగినప్పుడు ఇమీడియట్గా అందరినీ అలర్ట్ చేశాము. ఎవరి మట్టుకు వాళ్ళు అందరూ కింద పడిపోయేటట్టు. అయిన వెంటనే ఎవరైతే గాయాలయ్యారో వాళ్ళని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి 108కి అప్పచెప్పడము, అలాగనే ఫస్ట్ ఎయిడ్ పెట్టారు, ఫస్ట్ ఎయిడ్ చేయించడము, ఫైర్మెన్ లిఫ్ట్ చేయించడము, ఎంత వీలైతే అంతమందిని ఎవరైతే గాయాలైనారో వాళ్ళని తరలించడం జరిగింది. ప్రయాణికులకి ఇదొక అవేర్నెస్ క్యాంప్గా దోహదపడుతుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఎవరైనా కనుక ఇటువంటి ఆకృత్యాలు పాల్పడితే తమను కాపాడుకునేందుకు మీరు చేసినటువంటి ఈ మాక్ డ్రిల్ వారికి ఏ విధంగా దోహదపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన అవగాహన వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఒకవేళ అనివార్యం వల్ల జరిగితే ఇమీడియట్గా ఓహో ఇలా చేశారు పలానా రోజున అనేది వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు అలాగనే పక్క వాళ్ళకి, తోటి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఎక్కడైనా ఉంటే ఇలా వెంటనే బాంబింగ్ జరిగితే కిందన పడుకుంటూ పోవాలనేది తెలియజేస్తున్న ఫస్ట్ ఎయిడ్ అది. నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా జరిగేది కార్యక్రమం చేస్తున్నాము. ఇది అందరికీ ఒక అవగాహన కల్పించడానికి మంచి కార్యక్రమం ఇది మాక్ డ్రిల్ అనేది. ఏదైతే ఈ మాక్ డ్రిల్ ప్రక్రియతో ప్రయాణికులు కావచ్చు, ప్రజలు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ ప్రక్రియ మాత్రం ఎంతగానో ప్రయాణికులు దోహదపడుతుంది. ఇప్పటికే పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో ఉగ్రవాదులు ఎటువైపు నుండైనా వచ్చి దాడి కనుక చేసినట్టయితే ఆ దాడికి సంబంధించినటువంటి ఘటనలో గాయపడిన వారు కావచ్చు, స్పృహ కోల్పోయిన వారు కావచ్చు, వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో
ఆ ప్రయత్నం మాత్రం అందరిని కూడా ఆకర్షితులు చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఈ ప్రక్రియలో మాత్రం ఎవరైతే అన్ని అంటే పోలీస్ శాఖ కావచ్చు అందరూ కూడాను ఇక్కడ భాగస్వాములు అయ్యారు. చూస్తే కనుక సాయుధ బలగాలు కూడాను ఈ దీంట్లో మాత్రం ఉగ్రవాదులు కూడా పట్టుకోవడం జరిగింది. వారిని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఈ బాంబు దాడికి పాల్పడిన వారిని ఏ విధంగా పట్టుకుంటారు, పట్టుకొని కూడా వారిని ఎలాగా కట్టడి చేస్తారు, ఇవన్నీ కూడాను మాక్ డ్రిల్లో కంటికి కనిపించినట్టు చూపించే ప్రక్రియ మాత్రం చూపర్లు మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. చూస్తే కనుక ఉగ్రదాడిలో గాయపడిపోయినటువంటి సైనికులు ఉన్నారు, వారిని కూడాను సురక్షితంగా ఉగ్రవాదులు ఎవరైనా పట్టుబడితే వారిని కూడాను ఎలా అంటే కట్టడి చేయాలి, వారిని కూడా కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఇదే నేపథ్యంలో ఎవరైనా ఎటువైపు నుండి కనుక వారిపై దాడి చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ వారు కూడాను రక్షణ కవచంలో 4 వైపులు కూడాను వారి తుపాకులు ఎక్కుపెట్టే పరిస్థితి. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం దాయాదు దేశంతో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ముష్కరులు ఎవరైనా కనుక ఎటువైపు నుండి వచ్చి జిల్లాలపై అంటే దాడికి పాల్పడిన బాంబు దాడులు చేస్తే కూడా వారికి సెల్ఫ్ అంటే ఎలా ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి అనే విషయం మాత్రం పోలీసులు ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఎస్డిఆర్ఎఫ్ మొత్తం బృందాలన్నీ కూడాను ఈరోజు కంటికి కనిపించినట్టు ఒక బాంబు దాడి కనుక జరిగితే ఆ బాంబు దాడి పరిసర ప్రాంతాలు కనుక ప్రయాణికులు కానీ ప్రజలుంటే తక్షణమే ఎటువంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అందులో భాగంగానే చేసుకున్నట్టయితే ఏదైతే బాంబు శబ్దం విన్న వెంటనే మాత్రం నేలపై బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత వారికి ఏమైనా గాయాలు అయితే మాత్రం ఇమీడియట్గా రెస్క్యూ టీం మాత్రం అక్కడ చేరుకుంది. ఆ రెస్క్యూ టీం చేరుకున్న తర్వాత మాత్రం వైద్యకు సంబంధించినటువంటి సిబ్బంది వారికేమో వైద్యం అందించేందుకు కూడాను ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. ఇటువంటి ఈ రెస్క్యూలో కనుక ఎటువంటి అంటే గాయాలైతే ఎటువంటి చికిత్స ప్రాథమికంగా చేసే అవకాశం ఇటువంటి సందర్భాల్లో మేము మొట్టమొదట ట్రయేజ్ చేస్తాం. ట్రయేజ్ అంటే వాళ్ళ సివియారిటీ బట్టి రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్ అని కలర్ కోడింగ్ ఇస్తాం మొట్టమొదట పేషెంట్ కండిషన్ బట్టి. దాని తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ చికిత్స ఎక్కడ చేస్తామో మిగతా రిఫర్ చేస్తాం. ఇంజురీస్ వేరు, స్ప్రో కోల్పోవడం వేరు. ఒకవేళ సివియర్ ఇంజురీస్ ఉన్నాయనుకో ఇక్కడ అటువంటి మెడికలైజేషన్ ఉంటుందా? ఒకవేళ అపస్మార స్థితిలో పడిపోయిన బాంబు శబ్దం పడి అటువంటి పరిణామాలు ఎటువంటి ట్రీట్మెంట్? ఇమీడియట్గా ఉన్నప్పుడు మా దగ్గర డెడికేట్ టీం ఉంది, మేము ఇమీడియట్గా రిమ్స్ రిఫర్ చేస్తాం. రిమ్స్ బట్ ఈ ఆన్ ది వే మా దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్ టీం ఉంది, ఎమర్జెన్సీ డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? మెడికల్ పరంగా కూడాను ప్రయాణికులు ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారి గాయాల తీవ్రతను బట్టి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అందుబాటులో వచ్చారు. ఎవరైతే అపస్మార స్థితిలో పడినారో వారికి మాత్రం తక్షణ వైద్యం అందించలో వైద్యులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడాను మాత్రం ప్రస్తుతం దేశంలో దేశంతో జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ తరుణంలో ముష్కర్లు ఎటువైపు నుండి వచ్చి బాంబు దాడి చేసినా ఈరోజు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగినటువంటి ఈ బాంబు దాడిలో ఎవరైతే అపస్మార స్థితిలో పడిపోయి ఉన్నవారు కావచ్చు, క్షతగాత్రులు కావచ్చు, వారందరినీ రక్షించడం ఎలా, ఆ ప్రక్రియలో వారికి ఎలా సహకరించాలి, ఈ పరిణామాలన్నీ కూడాను కంటికి కనిపించినట్టు మాక్ డ్రిల్ రూపంలో చూపించడం మాత్రం చిక్కోలు వాసులందరూ కూడా అవగాహన పరుచుకున్న అందులో ఎటువంటి తక్ష లేదు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం తమను ఎలా రక్షించుకోవాలి, ఆ ఎవరైతే గాయపడిన వారో ఆ స్ప్రోకోల్ వారిని ఎలాగా సహాయ సహకారాలు అందించాలని మాత్రం స్పష్టంగా చూపించారు. ఈ మాక్ డ్రిల్తో మాత్రం ఉగ్రవాద దాడిలో పరిసర ప్రాంతాల్లో గాయపడిన వారికి మాత్రం చికిత్స తక్షణం అందడంతో పాటు వారిని తిప్పికొట్టేందుకు చేసిన ప్రయత్నంలో సాయుధ బలగాలు పాల్గొనడం, ఈ ప్రక్రియ అంతా కూడా చిక్కోలులో మాత్రం ఈరోజు ఒక ఉలిక్కిపాటు గురి చేసిన దండంలో ఎటువంటి అతిశక్తులు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.